హాయ్ అండి, అందరికీ నమస్కారం. నాకు చాలా ఎవరికైనా అదృష్టం ఉండాలండి. ఎందుకంటే వంట చేయడం అనేది చాలా గొప్ప. ఓపిక, సహనం అన్నీ ఉండాలి కదా. అక్కడికి వెళ్తే మా అమ్మగారి ఇంట్లో మోస్ట్లీ ఉండేది 90% నేను. అక్కడైతే మా అమ్మ అన్నీ చేసి పెడుతుందని నేను డ్యూటీకి వెళ్ళిపోతూ ఉంటాను. ఇక్కడికి వచ్చాననుకో మా అత్తగారింటికి, ఈడ మా అత్త అన్నీ చేసి పెట్టేస్తుందండి. ఇది కొంతమందికి అదృష్టం ఉంటుంది. కొన్ని కారణాల వల్ల కొంచెము వంట చేయలేకపోయినాము. నా కూతురు వచ్చేసి మమ్మీ ఆకలి ఆకలి అనే లోపల నా బిడ్డ ఆకలి అంటుందని త్వరగా వచ్చేసి వంట రూమ్లోకి వచ్చేసి త్వరగా వంట చేసేసిన. చూడండి, వంట చేశాను. తర్వాత చూడండి, చిర్రాకు, టమాటా, ఎర్రగడ్డ, ఎండుమిరపకాయలు, ధనియాలు ఇవన్నీ ఎత్తుకునేసి త్వరగా నూనెలో బాగా చేసి త్వరగా చేశాను. అప్పటికి నా కూతురు ఆకలి మమ్మీ అంటే నా కూతురు కోసం, ఎందుకు పిల్లలు కదా, మన బిడ్డలు కాబట్టి మనము చేస్తామండి. అందుకే త్వరగా వచ్చేసి అన్నం వండేసి గబగబా చూడు ఆకలితో ఎంత ఉందో త్వరగా పచ్చడి ఉంటే ఇంట్లో ఈ పచ్చడితో బోధింటా ఉంది. థ్యాంక్స్ కూడా చెప్పలేదండి నా కూతురు. థ్యాంక్ యూ చెప్పినాను, నీ కోసం వంట చేశాను కాబట్టి. థ్యాంక్స్ మమ్మీ అను చెప్పు, యూట్యూబ్ వాళ్ళు చూస్తున్నారు. థ్యాంక్స్ మమ్మీ అను. తను చెప్పదండి, పిల్లలకి చేసేంతవరకు వాళ్ళకి కృతజ్ఞత ఉండదు. ఎప్పుడు చూసినా తండ్రుల మీదనే ఉంటారు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.